వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. రైతు భరోసా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే సాయం దక్కనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు అందించనున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, రైతు భరోసా ఇక నుంచి ఈ నెల 26 నుంచి జారీ చేయబోతున్నారా? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రైతు భరోసా కార్యక్రమం అమలు చేయనుంది. ఈ యొక్క భరోసా సంబంధించి మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. జియో నెంబర్ 18 ద్వారా ఈ ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతు యొక్క ఉత్పాదకత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి అవసరమైన వనరులను సేకరించి వీలైనంత వరకు ఈ యొక్క ఆధునిక పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేసే విధంగా ఈ యొక్క రైతు భరోసా ఉపయోగపడుతుంది. రైతుకు సాయాన్ని అందించే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఎకరాకు 12,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు కాంగ్రెస్ సర్కార్ అందించనుంది. ఈ యొక్క వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరాకు ఈ యొక్క రైతు భరోసా అమలు చేయనుంది. అయితే భూభారతి పోర్టల్ ద్వారా ఈ యొక్క వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించనుంది. అయితే ఈ వ్యవసాయ యోగ్యం కాని భూములను అయితే ఈ యొక్క అంటే గతంలో అయితే రైతు బంధు పేరిట గత ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ కొండలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, నాలా కింద కన్వర్ట్ అయిన భూములకు కూడా ఈ యొక్క రైతు బంధు వేయడం జరిగింది. అయితే ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా వ్యవసాయ యోగ్యమైన భూములు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా అందించే విధంగా సాగుకు అనుకూలమైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా సాగుకు సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అయితే ఆర్ఓఎఫ్ పట్టదారులు కూడా రైతు భరోసాకు అర్హులుగా ఈ యొక్క మార్గదర్శకాల్లో పొందుపరచడం జరిగింది. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా అందించాలని చెప్పేసి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ యొక్క మార్గదర్శకాల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ మొత్తం కూడా అంటే దీనికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం మొత్తం కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అయితే ఈ యొక్క దీనికి భాగస్వామ్యులై పూర్తి బాధ్యతలు అయితే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి పూర్తి బాధ్యతలు, సాంకేతిక పరమైన పూర్తి బాధ్యత కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అయితే చూడనుంది. అంతేకాకుండా ఈ యొక్క జిల్లాల్లో ఈ రైతు భరోసా అమలుకు సంబంధించి, ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యతలు కలెక్టర్లు ఉండే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క మార్గదర్శకాల్లో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ నెల 26న ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం అయితే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు, సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఎకరానికి సాగు యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.